హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహ రాహెల్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, కానీ కొంచెం డల్గా ఉన్నాము. నిన్న ఫాస్టింగ్ ఉన్నాము, అంటే డైలీ ఉన్నాము, కానీ నిన్న ఫాస్టింగ్ ఉండి నైట్ నమాజ్ చేసేసరికి మార్నింగ్ హెడేక్ వచ్చింది. ఇంక ఇప్పుడైతే డల్గా కూర్చున్నాము, ఏం చేయట్లేదన్నమాట. జస్ట్ ఇలా అయితే కూర్చున్నాను. మధ్యాహ్నం నమాజ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయితే అయింది. ఇంకా బాబు ఇక్కడైతే ఇప్పుడే కలెక్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు అన్నట్టుగా ఇలా అయితే ప్రిపేర్ అవుతున్నాడు అన్నమాట. మనం కూడా అంతేలేండి ఆ ఏజ్లో. ఓ ఓ ఔ అమ్ అహా ఔ ఐసగా ఎసడెక్కువ హుమ్మోనా. చూసారుగా, చదవాల్సిన ఏజ్లో ఏమో చదవరు, చదవకూడని ఏజ్లో అయితే ఎక్కువ చదువుతారు. అలా సగం సగం చదివి ఎప్పుడు ఏమవుతారో కూడా తెలియదు. అందుకే ఏ ఏజ్లో చేసే పని ఆ ఏజ్లో చేయాలి. ఇలా మా బాబు ఆడుకునే ఏజ్లో ఆడుతున్నాడు, రాసుకునే ఏజ్లో రాస్తున్నాడు. వెరీ గుడ్ బాయ్, క్యూట్ లిటిల్ బాయ్. చూడండి ఏమేమి రాశాడు. మీకు ఇవన్నీ అర్థమైతే ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంక ఇదిగోండి మా బాబు రాసేవి చూస్తున్నారు కదా, అవే తను రాస్తున్నారు. ఏంటో అవి కమెంట్స్లో కమెంట్ చేయండి. పాములు, తేళ్ళు, జరువులు అయితే కాదండి, అక్షరాలే. ఇంకా ఈసారి గుర్తుపట్టారు, నేను ఇంతకుముందు షార్ట్స్లో చూపించాను కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తీసుకున్నానని ఊరికి వెళ్ళినప్పుడు. ఇంకా అదైతే ఇదన్నమాట. మల్టీ కలర్స్ వచ్చింది శారీ. బ్లౌజ్ అయితే ఎల్లో కలర్లో వచ్చింది. చూడ్డానికి చాలా బాగుందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా బాబు రాసినవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇవేనండి మా బాబు రాశారు. ఏంటేంటో చెప్పు నాన్న, చదువు అవి. ఇల్లు, ఈగ, ఉరుత, ఉయ్యల, ఓ బోల్వే, ఓ ఓ ఓంటే, ఓ ఓడా, ఓలా, ఓంటే, చిట్టి చిలకమ్మ బోలు. ఇంకా అలా ఉంటుంది మా బాబుతోటి. క్యాలిహై బోలు. మేమిద్దరం సేమ్ ఉన్నామా? మా పాప మా హస్బెండ్ సేమ్ ఉన్నారు. ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. చాలామంది వాళ్ళు నాలాగా ఉంటారంటారు, కానీ నాలాగా లేడని నేను అంటున్నాను. వాళ్ళ డాడీ లాగా ఉంటాను. చిన్నప్పుడు అలాగే ఉండేట వాళ్ళ డాడీ. ముక్కొక్కటి నాదేలేండి. కరెంట్ పోయి ఇప్పుడైతే వచ్చింది. ఇంకా అందుకే వెయిట్ చేస్తున్నాము ఏం చేయాలా అని. బాయ్, ఐ లవ్ యూ. ఇంకా ఎర్లీ మార్నింగే లేసేసానండి. 4కి అయితే వేకప్ అయ్యి సైరీ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. మార్నింగ్ నీళ్ళు వస్తుండే, ఇంకా అందుకే బట్టలు అయితే ఉన్నాయి కదా అని కాసి వాటర్ అయితే పట్టేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా బట్టలు పని అయిపోయింది. ఇంకా తర్వాత స్నానం చేసేసి నమాజ్ చేసుకున్న తర్వాత పాపకి పులిహోర, ఇంకా అలాగే ఉప్మా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ బాక్స్ 2 అయితే కట్టేశాను అన్నమాట. ఇంకా అంట్లు ఉంటే అంట్లు మొత్తం కడిగేసాను. సింకులోవి కస్ అయితే కొట్టేశాను. బండలు ఇంకా తుడచలేదన్నమాట. నిన్న అయితే తుడిచేసాను, ఈరోజు అయితే తుడచలేదన్నమాట. ఇంకా నిన్న కూడా బిజీగా ఉండేనండి. నిన్న ఖురాన్ ప్రే చేశాను కదా, ఖురాన్ చదివాను కదా, అది మన వాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరి మీద అయితే ఆ ఖురాన్ అయితే బక్షిస్తామన్నమాట. బక్షిస్తామంటే వాళ్ళ పేరు మీద మనం చదివినట్టుగా ప్రసాదం అయితే చేసి సదింపులు అయితే ఇస్తామన్నమాట. ఇంకా అలా ఆ ప్రాసెస్లో అయితే నిన్న తీపన్నము ఇంకా సేమియాల పాయసం అయితే చేశాను. ఇంకా బడిరాత అన్నమాట. ఇంకా అందుకే సేమియా పాయసం ఇంకా ఖురాన్ చదివినందుకు తీపన్నం అయితే మంచిగా చేసేసి స్వామివారికి ప్రసాదం చేసేసి ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసి నమాజ్ అయితే చేసాము, తరాబీ నమాజ్ అయితే చదువుకున్నాము. ఇంకా మా హస్బెండ్ నిన్న పాపం ఒక్కరోజు ఉపవాసం ఉండేసరికి తనకి ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది. ఉపవాసం ఉన్న తర్వాత కొంచెం పని ఉండి నంద్యాల అక్కడైతే తిరిగాడు. ఇంకా తిరగడంలో తనకు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. ఇంకా అందుకే ఆయన ఈరోజు అయితే ఫాస్టింగ్ లేడనమాట. రేపు ఉంటానని చెప్పాడు. ఇంకా ఏమో తెలీదు, ఆయన ఇష్టము. నేనైతే బలవంతం అయితే చేయను.
ఉపవాసం అనేది దేవుని మీద భక్తితో ప్రేమతో ఉండాలి. మనము कैसा బలవంతంగా मैं बोलूं లేకపోతే మనకు ఇష్టం లేకుండా మనకు మన హెల్త్ కండిషన్ చూసుకొని అవన్నీ అయితే హ్యాపీగా ఉండాలన్నమాట. ఒక చెప్పారనేసి ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా అలా అయితే నిన్నటి రోజు అయితే మంచిగా గడిచిపోయింది. ఎందుకు ఇవి? ఇంకా ఈరోజు అయితే నిన్న నైటు ఇలా ఫెస్టివల్కి తొడుక్కోపోయినా పర్వాలేదన్నమాట. నిన్న బడిరాత్ రోజు మన దగ్గర ఉన్న అట్లీస్ట్ జాకెట్ ముక్క అయినా కొత్తదిగా వేసుకోవాలి, లేకపోతే ఒక కర్చీఫ్ అయినా కొత్తదిగా వాడుకోవాలని చెప్తారు. అది ఎందుకో నాకు అది తెలీదు, బట్ నేను కూడా పాటిస్తూ ఉంటాను అనమాట. ఇంకా అందుకే నా దగ్గర కొత్త శారీ తీసుకున్నాను కదా, అదైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకునేది నిన్న నైట్ అయితే వేసుకొని నమాజ్ అయితే చదువుకున్న తర్వాత ఇంకా నైట్ 10:30 ఆ టైం అయితే అయింది. ఇంకా ఆ టైంలో చదువుకున్న తర్వాత స్లీప్ చేసేసి మళ్ళీ ఎర్లీ మార్నింగే 4కి అయితే లేచేసాను. ఇంకా ఆ పనులన్నీ ఎక్కడెక్కడ అయిపోయాయి. ఈలోపు నేను కొంచెం సేపు అలా బయటికి వెళ్ళానో లేదు, నేను వచ్చేసరికి ఇంట్లోకి అయితే కుక్క అయితే వచ్చి వెళ్ళిపోయింది. చిన్న కుక్క పిల్ల వెళ్ళిపోయింది. ఇంకా దాని అడుగులు అయితే అలానే ఉన్నాయి. వాటి నుండి అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఈరోజు నిన్నటి రోజు జరిగిన విశేషాలు అంటే ఇవేనమాట. ఇంకా పిల్లలకి బట్టలకి తీసుకోవాలి, నాకు తీసుకోవాలి, మా హస్బెండ్ తీసుకోవాలి. ఈ పిల్లల దగ్గర నా డ్రెస్సుల దగ్గరనే నాకు హెడేక్ అయితే వచ్చేసింది. నిన్న నైట్ నిద్ర లేదు, ఇంకా అలాగే ఎర్లీ మార్నింగ్ లేచాను కదా, ఇంకా నిద్ర లేదు. ఇప్పుడు పడుకుందామంటే బాబు సతాయిస్తున్నాడు, అందుకే ఇంకా పడుకోవడం లేదు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహర ఆయిల్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, ఐ లవ్ యూ. బాయ్ బోల్. బాయ్.